హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు నా స్టైల్‌లో పెసర పునుగులు పులుసు అయితే చేశాను. ఈ పెసర పునుగులు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. తినే కొలది తినాలనిపిస్తుంది. రైస్‌లో కలుపుకుంటే చాలా చాలా బాగుంటుందండి. మా పిల్లలైతే ఉట్టిగా అలాగే తినేస్తారు. 2 గంటల సేపు నానబెట్టిన పెసరపప్పును శుభ్రంగా కడుక్కొని నీళ్లు వాడిపోయేదాకా చిల్లులు గిన్నెలో అయితే వేసి ఉంచాను. మిక్సీలో కన్నా గ్రైండర్‌లో వేస్తే పునుగులు మెత్తగా గుల్లగా భలే వస్తాయి. నేనైతే పిండిని గ్రైండర్‌లో వేసి మెత్తగా రుబ్బుకున్నాను. చుక్క నీళ్లు కూడా పోయకుండా రుబ్బుకోవాలి. లేకపోతే నూనంతా పీల్చేస్తాయి. పోయినంత ఉప్పు కలుపుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత మిక్సీ జార్‌లో అల్లం ముక్కలు, వెల్లుల్లిపాయ రెబ్బలు, పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి గ్రైండ్ చేశాను. సన్నగా తరిగిన ఉల్లిపాయలు, టమాటా ముక్కలు, ఉల్లిపాయ పేస్ట్ కూడా రెడీ చేసుకున్నాను. స్టవ్ మీద ప్యాన్ పెట్టి సరిపోయినంత ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయ్యాక చిన్న చిన్న పునుగులు అయితే వేస్తున్నాను. ఇలా చిన్నగా వేసుకుంటే పులుసులో వేయడానికి బాగుంటాయి. పునుగుల్ని బాగా వేపకుండా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చాక తీసుకుంటున్నాను. పునుగులు అన్నీ చేయడం అయిపోయాక స్టవ్ మీద ప్యాన్ పెట్టి సరిపోయినంత నూనె వేసి నూనె హీట్ అయ్యాక ఆవాలు, మెంతులు, జీలకర్ర, కరివేపాకు కూడా వేసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి కూడా వేసేసుకొని కొంచెం వేయించుకున్నాక చిటికెడు పసుపు వేసి ఉల్లిపాయ ముక్కల్ని బాగా వేయించుకోవాలి. తర్వాత టమాటా ముక్కలు కూడా వేసేసి బాగా మగ్గించుకోవాలి. టమాటా ముక్కలు బాగా మగ్గాక ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. సరిపోయినంత కారం, రుచికి సరిపడినంత ఉప్పు వేసి బాగా వేయించుకున్నాక పులుపుకి సరిపడ చింతపండు రసం అయితే వేస్తున్నాను. గ్లాస్ వాటర్ కూడా వేసుకుని పులుసునైతే మరిగిస్తున్నాను. పులుసు బాగా మరిగాక అందులో ధనియాల పొడి, గరం మసాలా పొడి కూడా వేసుకుని కొద్దిసేపు మరగనివ్వాలి. బెల్లం వేయడం వల్ల టేస్ట్ అయితే కొంచెం రెట్టింపు అవుతుంది. అందుకే కొంచెం బెల్లం కూడా వేశాను. వంటని సిమ్లో ఉంచుకుని పునుగులన్నీ అయితే పులుసులో వేసేస్తున్నాను. ఎక్కువసేపు కాకుండా కొద్దిసేపు స్టవ్ మీద ఉంచి స్టవ్ అయితే ఆఫ్ చేసి చివరిలో కొత్తిమీర అయితే వేస్తున్నాను. గరిటిచ్చి కలపకుండా మూత అయితే పెట్టేస్తున్నాను. కొద్దిసేపు పావుగంట తర్వాత మూత తీసి చూస్తే పులుసునైతే పునుగులు బాగా పీల్చుకున్నాయి. అప్పుడప్పుడు పునుగులు పులుసు చేసుకుంటే చాలా ఇష్టంగా అయితే తింటారు.